నమస్కారం. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. రాజీ మార్గంలో కేసుల పరిష్కారం. ఎస్పీ జానకి షర్మిల. బాసరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం బాసర పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే సంవత్సరంలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా పాత పుష్కర ఘాట్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట కొత్త ఘాట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లను భక్తులకు కనువిందుగా ఉండేలా సుందరీకరించాలని, కళ్యాణకట్ట, పిండ, ప్రధాన వేదికలు, దుస్తులు, మార్చుకునే గదులను తక్షణమే నిర్మించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా, సంకేత్ కుమార్, బాసర ఆలయ ఈవో అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులను సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను అందించారు. ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, ఎస్ఓ సుజాత ఉన్నారు. కక్షిదారులు తమ న్యాయ సంబంధిత సమస్యలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. కోర్టుల పరిధిలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా రాజీ పడవచ్చని, ఈ అవకాశాన్ని కక్షిదారులు వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం అన్నా అక్క మెంటర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్మల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్నా అక్క బిడ్డ షిఫ్ట్ టీచింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ ప్రారంభించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధా అంశాలపై శిక్షణ అందించి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు బోధించేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇలా బోధించిన విద్యార్థుల ఫైనల్ ఇయర్ మెమోలలో ప్రత్యేక క్రెడిట్స్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ పి స్వాతి విద్యార్థులకు ఏఐ పరిజ్ఞానం, డిజిటల్ లెర్నింగ్ సాధనాలు, సమస్యలను విశ్లేషించే కంప్యూటరైజేషన్ థింకింగ్, కోడింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐ నోడల్ అధికారులు రమేష్ రెడ్డి, అర్చన, వైస్ ప్రిన్సిపాల్ యు గంగాధర్, అధ్యాపకులు పిజి రెడ్డి, సూర్య, సాగర్, జాకీర్, రెహమాన్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. A very good morning to all of you. Thank you. I am very happy to see such a huge crowd. I hope I am clear. You are all understanding me, or should I change the language? Language marchala? Huh? No, thank you. Because I am very much comfortable speaking in English than Telugu. I may go wrong in Telugu, So first thing is, let me introduce you, because of course most of the faculty has already spoken. Ma'am is a brainchild of our CN sir. Okay, and it is promoted by respected Principal Secretary Madam Yogita Rana Madam and Commissioner of Technical Education Sri Devasena Madam. Main purpose of this program is to enlighten the underprivileged, so-called underprivileged. See, underprivileged meaning ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వసతులు ఇవ్వడం జరగలేదు అని. ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ కేంద్రాల ఏర్పాటును రద్దు చేసి వాటిని అంగన్వాడీలకే అప్పగించాలని సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ యూనియన్ డిమాండ్ చేసింది. గురువారం నిర్మల్ నగరంలోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన నిరసనలో జిల్లా కార్యదర్శి శైలజ మాట్లాడారు. ఐసిడిఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. రాజీ మార్గంలో కేసుల పరిష్కారం, ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.